అందరికీ నమస్తే. కొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. లోక్సభ ఎలక్షన్స్ హోరు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓటమి పాలు కాబోతున్నారు, ఓట్లు ఎవరికి పడబోతున్నాయి, ఇదంతా పెద్ద ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఈనాడు పేపర్లో చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు దానికి సంబంధించినవి మనకు కనిపిస్తున్నాయి. ఉద్యమ కిల్లాలో ఆశీర్వాదం ఎవరికో, ఉత్తర తెలంగాణలో అత్యధిక స్థానంలో త్రిముఖ పోటీ, సర్వశక్తులు ఓడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే వార్త మనం ఈనాడు 8th పేజీలో చూస్తున్నాము. ఉత్తర తెలంగాణ ఉద్యమాల కిల్లా, ఎన్నెన్నో పోరాటాలకు పురుడు పోసుకున్న నేల, రాజకీయ చైతన్య కేంద్రం, ఎందరో ఉద్దండలను దేశానికి అందించిన ప్రాంతం. 2019లో అందరికీ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7లో 4 బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన 4 3 కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లు ఉత్తర తెలంగాణలోనే. ఈ ప్రాంతంలో మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గాలు ఉండగా మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలని ప్రత్యేక దృష్టి సారించాయనే వార్త మనం ఈనాడులో చూస్తున్నాం. ఇక్కడ ఇది మొత్తం ఉత్తర తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది అనే వార్తని ఈనాడు ప్రచురించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ చూస్తే, ఆదిలాబాదు మనకు తెలుసు, ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీల నుంచి వెళ్ళిన నగేష్ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా కాదు, బీఆర్ఎస్ నుంచి పోయిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే ఆయన అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సుగుణమ్మ అని టీచర్ అక్కడి నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్లో అయితే 2 పార్టీల మధ్య, కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకు తెలిసిన సమాచారం, లేకపోతే వివిధ సర్వే సంస్థలు చెప్పిన ప్రకారం అయితే 2 టగ్ ఆఫ్ వార్ ఉన్నాయి. బీఆర్ఎస్ 3rd ప్లేస్లో కనిపిస్తుంది అక్కడ మనకు, కానీ అక్కడ బీజేపీ లేదా కాంగ్రెస్, ఈ 2 ప్లేసులు 2 పార్టీలు తలబడుతున్నాయి. లాస్ట్ టైం 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ గెలిచింది, స్వయం బాబురావు ఎంపీగా గెలిచిండ్రు. కాంగ్రెస్ అప్పుడు 3rd ప్లేస్లో కనిపించింది. ఇప్పుడైతే బీఆర్ఎస్ 3rd ప్లేస్లో కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఉంటుంది ఆదిలాబాద్లో చాలా అంశాలు ఇక్కడ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా లంబడాలు ప్లస్ గిరిజనులు. కాంగ్రెస్ గిరిజనులకే ఇచ్చింది, ప్లస్ బీఆర్ఎస్ గిరిజనులకే టికెట్ ఇచ్చిండ్రు. సేమ్ టైం బీజేపీ కూడా గిరిజనులకే టికెట్ ఇచ్చిండ్రు. ముగ్గురు కూడా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకుమారి కంప్లీట్గా లంబాడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర. అంటే మొత్తం ఎస్టీలకు వచ్చిన రిజర్వేషన్స్, ఎస్టీల హక్కులన్నీ కూడా లంబాడాలు కొల్లగొడుతున్నారన్న ఒక ఉద్యమం చేపట్టిండ్రు. ఆ ఉద్యమంలో సుగుణకుమారి పార్టిసిపేట్ చేసింది. కాబట్టి లంబాడాలు సుగుణకుమారికి మళ్ళీ ఆదరిస్తారా, లేకపోతే అటు నగేష్కో ఆత్రం చక్కో ఓటేస్తారా అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. కాకపోతే మెజార్టీ పీపుల్ అంతా కూడా అక్కడ గిరిజనులే ఓట్లు వేసేవాళ్ళు, ఓటర్లు గిరిజనులు ఉన్నారు. కాబట్టి మేజర్ పార్టీ అయితే గిరిజనులు ఓటు ఉన్నారు. ప్లస్ లంబడాల ఓటు గెలుపోవడం డిసైడ్ చేయబోతుంది ఆదిలాబాద్లో. అక్కడ సిచ్యువేషన్ ఎందుకు మనం చూద్దాం. ఇక పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తే, పెద్దపల్లి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అక్కడ ఎలక్షన్ వచ్చి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్గా మనకు కనిపిస్తుంది. బీజేపీ 3rd ప్లేస్లో అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ప్లస్ గడ్డం వంశీకృష్ణ ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు ఆయన ఉన్నారు. కాంగ్రెస్ 7 మంది ఎమ్మెల్యేలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారా, బయటికి మాత్రమే కనిపిస్తున్నారా అనేది ఒక డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంపల్లి వినోద్ ఉన్నారు, చెన్నూరు వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ప్లస్ చెన్నూరు వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు ఈయన గడ్డం వంశీ. ఇప్పుడు ముగ్గురు ఒకే కుటుంబంలో, ముగ్గురు ఆ ఏరియాలో ప్రాతినిధ్యం వహించడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళకే కొంత భయంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మొత్తం కమ్మేస్తారు. వీళ్ళకి ఇప్పటికే 2 ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ పదవి కనిపిస్తే మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తారు, డబ్బులున్న వాళ్ళు బాగా. కాబట్టి ఏమైనా చేయగలరు. కాబట్టి అదొక అనుమానము, అదొక చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్లస్ మాదిగ సామాజిక వర్గానికి ఓటేయలేదన్న ఒక చర్చ పెద్దపల్లి పార్లమెంట్లో ఉంది. సేమ్ టైం నేతగాని సామాజిక వర్గం సంబంధించిన నేతగాని వెంకటేష్ చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన పోయి బీజేపీలో చేరిండ్రు. ప్లస్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ కూడా నేతగాని సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. దాదాపు 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఓట్లు ఎటుపోతున్నాయి అనేది ఇంపార్టెంట్. పెద్దపల్లి పార్లమెంటులో గెలుపోవడం డిసైడ్ చేసేది నేతగాని సామాజిక వర్గ ఓట్లే. నేతగాని సామాజిక వర్గ ఓట్లు ప్లస్ మాదిగ సామాజిక వర్గ ఓట్లు. ఆ 2 ఓట్లు ఎటుపోతాయి అనేది చాలా ఇంట్రెస్ట్గా మారింది. అది మనకు రేపు పోలింగ్ స్టార్ట్ అయితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి, ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉందని. నిజామాబాద్లో ఎలక్షన్ త్రిముఖ పోటీ ఉంది. అక్కడ ఏంటంటే, ఒకటి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ప్లస్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గ అభ్యర్థులు, బాజిరెడ్డి గోవర్ధన్, సేమ్ టైం ధర్మపురి అరవింద్, ఇద్దరు మున్నూరు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే. ఆ ఏరియాలో మున్నూరు సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉంటాయి. వాళ్ళే గెలపడం డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఓట్లు కనుక 2 చీలిపోతే జీవన్ రెడ్డి బయటపడతారన్న ఒక లెక్క, ఒక అంచనా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఆ 2 మున్నూరు కాపు సామాజిక వర్గ ఓట్లు గెలిచే అభ్యర్థి ఎవరో వాళ్ళకే పడే అవకాశం ఉంది. చీలిపోయే అవకాశం లేదు.
ఒకవేళ ధర్మపురి అరవింద్ గెలుస్తారనుకుంటే ధర్మపురి అరవింద్కి ఓటేస్తారు వాళ్ళు, లేదు జీవన్ రెడ్డి గెలుస్తారనుకుంటే ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తారనుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్ కొట్టేస్తారు. కానీ చీలిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్లస్ జీవన్ రెడ్డి ఎందుకో ప్రతిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం పరిపాటిగా మారింది. ఆ పెద్ద మంచి వ్యక్తి, కాకపోతే ఎందుకో మరి అచ్చిపాటు వస్తలేదు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం గెలిచిండ్రు, ఈ ఎంపీ ఎలక్షన్స్లో గెలుస్తారో లేదు తెలియదు. ఎలక్షన్ అయితే త్రిముఖ పోటీ మనకు కనిపిస్తుంది. ఇక కరీంనగర్లో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి మనకు. ఒకటి, బండి సంజయ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ. బండి సంజయ్కి కొంత క్రేజీ ఉంది, దానిలో కాదనలేము. బీజేపీకి మంచి హోల్డ్ అక్కడ కనిపిస్తుంది. బండి సంజయ్ ఫాలోవర్స్, బండి సంజయ్ అభిమానులు, లేకపోతే బీజేపీ మోడీ, ఇదంతా కూడా కరీంనగర్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ కూడా అంతకుముందు ఎంపీగా పనిచేసిండ్రు. ఆయన డెవలప్మెంట్ చేసిన ఎంపీగా ఆయనకు మంచి పేరు ఉంది వినోద్ కుమార్కు. వాళ్ళిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ కరీంనగర్ థర్డ్ ప్లేస్ కాంగ్రెస్. ఎందుకంటే ఇక్కడ నుంచి జగపతిరావు క్యాండిడేట్గా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఆయన కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ ఆయనే, కాకపోతే సడన్గా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చి పెట్టినంటే వినోదరావు ఓట్లు చీల్చొచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోదరావు ఓట్లు చీల్చొచ్చు అని అదే సామాజిక వర్గం సంబంధించిన జగపతిరావుని తీసుకొచ్చి అభ్యర్థి ప్రకటించారు. ఎవరికి ఇష్టం లేదు ఆడ. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పొన్నం ప్రభాకర్ గారికి తప్ప జగపతిరావుకు అభ్యర్థిగా ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు. ఆడెవరు పని కూడా చేస్తలేరు. కాబట్టి ఆడ థర్డ్ ప్లేస్ కనిపిస్తుంది. కాకపోతే పొన్నం ప్రభాకర్ ఏదైతే ప్లాన్ చేసిండ్రో వెల్మ సామాజిక వర్గ ఓట్లు చీలిపోతాయని, అక్కడ జరగదు. సేమ్ నేను ఇందాక చెప్పినట్లు ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలిచే వ్యక్తి ఉన్నారో వాళ్ళకు మాత్రమే వెల్మ సామాజిక వర్గ ఓట్లు పడతాయి. వినోదరావుకు 100% వెల్మ సామాజిక వర్గ ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక బండి సంజయ్ వర్సెస్ వినోదరావు టికెట్ పోటీ అయితే మన కరీంనగర్లో కనిపిస్తుంది. ఇక జైరాబాద్లో 3 బీసీలు పోటీలో ఉన్నారు. జైరాబాద్కి వస్తే ఒకటి బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సేమ్ సురేష్ షెట్కర్ మనకు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ప్లస్ బీజేపీ నుంచి బీబీ పాటిల్ మొన్నటిదాకా 2 సార్లు ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. అక్కడ లింగాయత్ ఓట్లు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. గాలి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం యాదవ్ బిడ్డ, ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక్కడ కూడా సేమ్ నేను అన్నట్టు గెలిచే అభ్యర్థికే గెలుస్తారు అనుకున్న వ్యక్తికి మాత్రమే, ఆ అభ్యర్థికి మాత్రమే పార్టీలకు అతీతంగా ఈ లింగాయత్ ఓట్లు పోలే అవకాశం ఉంది. బీబీ పాటిల్ వర్సెస్ ఎలక్షన్ అయితే బీబీ పాటిల్ వర్సెస్ సురేష్ షెట్కర్గా మనకు కనిపిస్తుంది. ఇక వరంగల్కి వస్తే వరంగల్లో చాలా విచిత్రమైన లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 3 అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులే. మనకు ఆరూరు రమేష్ బీజేపీ అభ్యర్థి, ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో కీలక వ్యక్తిగా పనిచేసిండ్రు. సేమ్ టైం కాంగ్రెస్ చూస్తే కడియం శ్రీహరి, కడియం కావ్యకు టికెట్ కూడా ప్రకటించి 10 కోట్ల రూపాయలు పార్టీ ఎలక్షన్ ఖర్చుల కింద ఇచ్చిరని ప్రచారం ఉంది. ఇచ్చిన తర్వాత ఆమె స్కిప్ అయిపోయి సడన్గా కాంగ్రెస్లో తెలిపోయినరు. కొంత కాంగ్రెస్ వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయో లేదనేది ఒక అనుమానం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు అయితే కడియం శ్రీహరి బిడ్డను ఓడించాలని మొత్తం కంకణం కట్టుకుంటున్నారు. కడియం శ్రీహరి బిడ్డను ఎట్టైనా ఓడించాలి, కడియం శ్రీహరి పార్టీ మారిండు, బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నారు వరంగల్లో. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయితే త్రిముఖ పోటీ మనకు కనిపిస్తుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు బయటపడతారో తెలియదు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఉన్నారు. సుధీర్ కుమార్ కూడా మంచి పట్టున్న నేత ప్లస్ ఉద్యమకారుడు, ఆయనకు మంచి పేరుంది. ఇద్దరు ఆరూరు రమేష్ కూడా లాస్ట్ మినిట్లో నేను బీఆర్ఎస్లో ఉంటానని చెప్పి లాస్ట్ మినిట్లో ఆయన బీజేపీ టికెట్ సంపాదించిండ్రు. అక్కడ ఎట్లుంటో తెలియదు. బట్ ఎలక్షన్ అయితే త్రిముఖ పోటీగా మనకు అక్కడ కనిపిస్తుంది వరంగల్లో. ఇంకా మహబూబాబాద్ చూస్తే మహబూబాబాద్లో 3 అభ్యర్థులు. ఒకటి బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ప్లస్ బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్, ఆయన బీఆర్ఎస్ అంతకుముందు ఎంపీగా పనిచేసిండ్రు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి మాలూత్ కవిత, ఆమె సిట్టింగ్ ఎంపీగా పనిచేసిండ్రు. వాళ్ళ నాన్న రెడ్డి నాయకు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండ్రు. అక్కడ డోర్నకల్ కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళ బిడ్డను గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు నడుస్తున్నాయి. మొత్తంగా అయితే ఉత్తర తెలంగాణలో ఉన్న ఇవన్నీ చూస్తే, ఆదిలాబాద్లో చూస్తేనేమో ఎలక్షన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, నిజామాబాద్కి వస్తే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనిపిస్తుంది. పెద్దపల్లికి పోతే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ కనిపిస్తుంది, బీజేపీ థర్డ్ ప్లేస్. జహీరాబాద్కి వస్తే జహీరాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్ ఉంది. కరీంనగర్కి వస్తే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఇక్కడ కూడా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది. మహబూబాబాద్కి వస్తే మహబూబాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనిపిస్తుంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. వరంగల్కి వస్తే వరంగల్లో త్రిముఖ పోటీ ఉంది, అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం. మొత్తం ఉత్తర తెలంగాణ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ముఖ చిత్రం అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.